Hi, this is Priyam. Welcome to S66 News. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశాల మేరకు దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ 6వ ప్రధాని 33వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భారత 6వ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ పెట్టి ఆనాడు అతి చిన్న వయసులో ఎలక్షన్స్ కి వెళ్లి 508 స్థానాలకు గాను 401 స్థానాలు అంటే భారీ మెజార్టీతోని అత్యధిక సీట్లు సాధించి ప్రపంచంలోనే అంత మెజార్టీ అంతకుముందు 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. ఎప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు. 401 స్థానాలు సంపాదించి అత్యధిక మెజార్టీతోని ప్రధానమంత్రి అయిన వ్యక్తి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన భారత రత్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. అదేవిధంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను అదేవిధంగా ఆయన టెక్నాలజీ రకంగా కావచ్చు, ఓటు హక్కులు కావచ్చు, అనేక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి భారత ప్రజానికానికి రైతులకు అనేక రకాల సేవలు చేసి ముందుకు తీసుకుపోదామనే క్రమంలోనే దురదృష్టవశత్తు 1991 మే 21న ఆయనకు ఉగ్రవాదులు ఆయన మీద దాడి చేసి బాంబుతో పేల్చి చంపడం జరిగింది. దాంతో మన భారత రాజ్యాంగానికి, మన భారత దేశానికి, మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి ఆయన ఆశయాలు పేదలకు ఎంతో మంచి చేద్దామనే ఆశయాలుండే అవన్నీ ఆయన చనిపోవడం వల్ల మనకు కొంచెం నష్టం జరిగింది. కాబట్టి